ఒక మదర్ అండ్ డాటర్‌ని చూసినప్పుడు, అరే! ఈవిడ మీ మదరా? నేను ఇంకా మీ అక్కగారో లేకపోతే సిస్టరో అనుకున్నాము అని కొన్నిసార్లు కాంప్లిమెంట్స్ అనేవి వస్తాయి. ఇటువంటి కాంప్లిమెంట్స్ విన్నప్పుడు ఆ మదర్‌కి వచ్చే ఆనందం మనం మాటల్లో చెప్పలేం. యవ్వనంగా ఉండాలని ఎవరికి అనిపియదు. అందరికీ మనసులో ఉన్న కోరిక అదే. ఎప్పటికీ యంగ్‌గా బాగా ఫ్రెష్‌గా కనిపించాలి అనేసి. అయితే అటువంటి యంగ్ రేడియంట్ స్కిన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి? ఎటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయడం ద్వారా మనకు యాంటీ ఏజింగ్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చో దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను డాక్టర్ ధీరజ్ రెడ్డి, డర్మాడాక్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్‌లో చీఫ్ డెర్మటాలజిస్ట్‌గా పనిచేస్తున్నాను. ఈ వీడియోలో మనం మెయిన్‌గా స్కిన్ ఏజింగ్ అంటే ఏంటి? స్కిన్ ఏజింగ్ అయితే ఎటువంటి చేంజెస్ కనిపిస్తుంది? అండ్ యాంటీ ఏజింగ్‌కి ఎటువంటి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి స్కిన్ ఏజింగ్ గురించి మాట్లాడుకుందాం. సో స్కిన్ ఏజింగ్ అంటే ఏంటి? దాంట్లో వచ్చే చేంజెస్ ఏంటి? స్కిన్ ఏజింగ్ యూజువల్లీ మనకు అరౌండ్ లేట్ 20s అండ్ ఎర్లీ 30స్‌లో స్టార్ట్ అవుతుంది. ఈ స్కిన్ ఏజింగ్‌లో మెయిన్‌గా ఏమవుతుంది అంటే ఈ కొల్లాజెన్ అనే ప్రోటీన్ అనేది మనకు స్కిన్ మిడ్ లేయర్‌లో ఉంటుంది. ఈ కొల్లాజెన్ ప్రోటీన్ కంటెంట్ అనేది మెల్లిగా తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. అరౌండ్ లేట్ 20s నుంచి ఎర్లీ 30s ఉన్న ఏజ్‌లో ఈ కొల్లాజెన్ కంటెంట్ అనేది మెల్లగా తగ్గిపోవడం ద్వారా మనకు అరౌండ్ 40s, 50స్‌కి వచ్చేసరికి కొల్లాజెన్ కాంపోనెంట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో దీనివల్ల స్కిన్‌లో రింకిల్స్ ముడతల్లాగా పడ్డము, ఫైన్ లైన్స్ అంటాము. ఈ చేంజెస్ అనేది కనపడుతుంది. అలాగే ఓవర్ ద ఇయర్స్ మనకు సన్ ఎక్స్‌పోజర్ జరగడం ద్వారా కూడా కొన్ని ఏజ్ స్పాట్స్ అంటాము. డార్క్ స్పాట్స్ అనేది ఫామ్ అవుతుంది. మెయిన్‌గా చీక్స్ పైన, ఫోర్‌హెడ్స్ పైన ఏజ్ స్పాట్స్ అంటాము. ఇది కూడా కనపడుతుంది. అలాగే డ్రైనెస్. సో విత్ ఏజ్ మనకు స్కిన్ కూడా చాలా డ్రై అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిన్ అనేది డల్‌గా కనపడుతుంది. స్కిన్ అనేది డల్‌గా ఎందుకు కనపడుతుంది అంటే పైన ఉన్న డెడ్ స్కిన్ అనేది ప్రాపర్‌గా ఎక్స్ఫోలియేట్ అవ్వకపోవడం ద్వారా మనకు కింద ఉన్న ఫ్రెష్ స్కిన్ అనేది బయటకు కనపడదు. దీనివల్ల స్కిన్ అనేది డల్‌గా ఉంటుంది. సో ఏజింగ్‌లో ఈ కామన్ చేంజెస్ అనేది మనము యూజువల్‌గా నోటీస్ చేస్తాము. సో ఏజింగ్ అనేది మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరిలోనూ జరుగుతుంది. అయితే ఫీమేల్స్‌లో కొంచెం డ్రాస్టిక్‌గా, ర్యాపిడ్‌గా జరుగుతుంది. ఎందుకు అంటే ఫీమేల్స్‌లో ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఈస్ట్రోజన్ మనకు లెవెల్స్ అనేది బ్లడ్‌లో బాగా మెయింటైన్ అయినంత వరకు కొల్లాజెన్ లెవెల్స్ బాగా మెయింటైన్ అవుతుంది. అరౌండ్ 30s నుంచి ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది కొంచెం డ్రాప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మెనోపాజ్ హిట్ అయ్యే వరకు ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతుందో కొల్లాజెన్ కూడా చాలా డ్రాస్టిక్‌గా, చాలా ఫాస్ట్‌గా తగ్గిపోతుంది. అందుకే కంపేర్ టు మేల్స్, ఫీమేల్స్‌లో అంటే ఆడవాళ్ళలో కొల్లాజెన్ కాంపోనెంట్ అనేది ఫాస్ట్‌గా తగ్గిపోవడం ద్వారా ఏజింగ్ అనేది ఎక్కువగా కనపడుతుంది. స్కిన్ అనేది యంగ్‌గా మెయింటైన్ చేసుకోవాలి అంటే ఎటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి? ఎటువంటి కంటెంట్ ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేయాలో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు క్లెన్జర్. అంటే మంచి ఫేస్ వాష్ అనేది యూజ్ చేయాలి. ఫేస్ వాష్ ఏం చేస్తుంది అంటే పైనున్న డెడ్ స్కిన్‌ని ప్రాపర్‌గా క్లీన్ ఆఫ్ చేసేస్తుంది. సో దానివల్ల లోపల ఉన్న ఫ్రెష్ అండ్ రేడియంట్ స్కిన్ మనకు బయటకు బాగా కనపడుతుంది. ఆఫ్టర్ ఫేస్ వాష్ సెకండ్ స్టెప్ వచ్చేసి మనకు మంచి మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ మనకు ఎటువంటి కంటెంట్ ఉన్న మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి అంటే అందులో సెరమైడ్స్ కానివ్వండి, హైలూరానిక్ యాసిడ్ కానివ్వండి, నియాసినమైడ్, అలాగే స్క్వేలిన్, పెంటావైటిన్ ఇటువంటివి ఈ కంటెంట్ ఉన్న మాయిశ్చరైజర్స్ యూజ్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే స్కిన్ బ్యారియర్ అనేది రిపేర్ అవుతుంది. స్కిన్ బ్యారియర్ రిపేర్ అయినప్పుడు స్కిన్ మంచి హైడ్రేటెడ్‌గా ఉంటుంది. స్కిన్‌లో వాటర్ కంటెంట్ అప్రోప్రియేట్ అమౌంట్‌లో మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే స్కిన్ అనేది బాగా హైడ్రేటెడ్‌గా ఉంటుందో బాగా ప్లంప్‌గా, రేడియంట్‌గా కనపడుతుంది. అలాగే దాని తర్వాత మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది యూజ్ చేసుకోవాలి థర్డ్ స్టెప్‌లో. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి అంటే మనకు ముఖ్యంగా వైటమిన్ సి. వైటమిన్ సి అలాగే ఫెరులిక్ యాసిడ్ అంటాం, వైటమిన్ ఇ అంటాం, గ్లూటథయోన్ ఇటువంటి కంటెంట్ ఉన్న మంచి యాంటీ ఆక్సిడెంట్ సీరమ్స్ కానీ, క్రీమ్స్ కానీ యూజ్ చేసుకోవడం ద్వారా మనకు మంచి స్కిన్ కూడా మెయింటైన్ అవుతుంది. అయితే యాంటీ ఆక్సిడెంట్స్ ఏజింగ్‌లో ఎలా హెల్ప్ అవుతుంది అంటే మనకు డే టు డే లైఫ్‌లో సన్ ఎక్స్‌పోజర్ ఉంటుంది, పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అవుతాము. సో ఈ చేంజెస్ ద్వారా ఈ పొల్యూషన్ ఆర్ సన్ ఎక్స్‌పోజర్ ద్వారా స్కిన్‌లో చాలా చేంజెస్ జరుగుతుంది. ఆ చేంజెస్ జరిగినప్పుడు ఫ్రీ రాడికల్స్ అనేవి కొంచెం హార్మ్‌ఫుల్ ఏజెంట్స్ అనేవి మన స్కిన్‌లో ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ ద్వారా కొల్లాజెన్ డిగ్రేడేషన్ అవ్వడం కానివ్వండి, స్కిన్ అనేది డల్ అవ్వడము ఇవన్నీ చాలా కామన్‌గా చూస్తూ ఉంటాము. అయితే ఈ వైటమిన్ సి, వైటమిన్ ఇ, ఫెరులిక్ యాసిడ్, గ్లూటథయోన్ ఇటువంటి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ యూజ్ చేసుకోవడం ద్వారా ఈ ఫ్రీ రాడికల్స్ నుంచి ఫైట్ ఆఫ్ చేసేసి మనకు స్కిన్ అనేది హెల్తీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్ రొటీన్‌లో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పొచ్చు. దాన్ని సన్ స్క్రీన్ అంటాము. సన్ స్క్రీన్ ఏం చేస్తుంది అంటే ముఖ్యంగా సన్‌లైట్ నుంచి జరిగే డ్యామేజ్ నుంచి మనకు కాపాడుతుంది. సో సన్ స్క్రీన్ మనకు 2 విధాలుగా ఉంటుంది. ఫిజికల్ సన్ స్క్రీన్ అంటాం, కెమికల్ సన్ స్క్రీన్ అంటాము. ఫిజికల్ సన్ స్క్రీన్ ఏం చేస్తుంది అంటే ఫిజికల్ సన్ స్క్రీన్ ఇంకొక నేమ్ వచ్చేసి మినరల్ సన్ స్క్రీన్ అంటాము. సో ఈ ఫిజికల్ ఆర్ మినరల్ సన్ స్క్రీన్ ఏం చేస్తుంది అంటే స్కిన్ పైన ఒక లేయర్ లాగా ఉంటుంది. బయట నుంచి వచ్చే సన్ రేస్ స్కిన్ లోపలికి పెనిట్రేట్ అవ్వకుండా కాపాడుతుంది.
నెక్స్ట్ వచ్చేసి కెమికల్ సన్ స్క్రీన్స్ ఆర్ ఆర్గానిక్ సన్ స్క్రీన్స్ అంటాము. సో ఈ కెమికల్ సన్ స్క్రీన్స్ ఏం చేస్తుంది అంటే స్కిన్ లోపలికి అబ్జర్వ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఈ యూవీ రేస్ అంటే సన్లైట్ స్కిన్ని టచ్ అవుతుందో స్కిన్ సెల్స్ని అఫెక్ట్ కానివ్వకుండా ఈ కెమికల్ సన్ స్క్రీన్ ఆ సన్లైట్ని అబ్జర్వ్ చేసేసుకునేసి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఫిజికల్ సన్ స్క్రీన్ ఆర్ కెమికల్ సన్ స్క్రీన్ మీ స్కిన్ టైప్ని బట్టి మీకు ఎటువంటి సూట్ అవుతుందో అటువంటిది యూస్ చేసుకోవచ్చు. బట్ సన్ స్క్రీన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ మార్నింగ్ ఒకసారి అండ్ మధ్యాహ్నం కూడా అంటే ఇన్ ద ఆఫ్టర్నూన్ కూడా ఒకసారి అప్లై చేసుకోవడం ద్వారా మనకు ప్రాపర్ యాంటీ ఏజింగ్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు రెటినాల్. సో రెటినాల్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. రెటినాల్ బేసిక్గా ఏం చేస్తుంది అంటే ఇది ఒక వైటమిన్ ఏ డెరివేటివ్ అని చెప్తాము. రెటినాల్ మనకు ముఖ్యంగా ఏం చేస్తుంది అంటే మన స్కిన్ సెల్ టర్న్ ఓవర్ని ఫాస్ట్ చేస్తుంది. అంటే మనకు స్కిన్ సెల్స్ అనేది ఏదైతే మెల్లిగా రిప్లికేట్ అయి పైకి వచ్చి డెడ్ స్కిన్ షట్ ఆఫ్ అయిపోతుందో ఈ సైకిల్ని చాలా ఫాస్ట్గా చేయడం ద్వారా పైన డెడ్ స్కిన్ ఫాస్ట్గా ఎక్స్ఫోలియేట్ అయిపోతుంది అండ్ స్కిన్లో ఉన్న డార్క్ స్పాట్స్ని కూడా తగ్గిస్తుంది. అలాగే ఈ రెటినాల్ అనేది మన మిడ్ లేయర్లోకి అబ్జర్వ్ అయ్యేసి అక్కడ కూడా కొల్లాజన్ ప్రొడక్షన్ని బాగా బూస్ట్ చేస్తుంది. సో ఈ కొల్లాజన్ ప్రొడక్షన్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో మనకు రింకిల్స్ కానివ్వండి ఫైన్ లైన్స్ కానీ తగ్గి యంగ్ లుక్ అనేది మెయింటైన్ అవుతుంది. సో అందుకే మనకు రెటినాల్ అనేది యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ వచ్చేసి పెప్టైడ్స్ అంటాము. పెప్టైడ్స్ అనేది రీసెంట్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి బాగా ఇంపార్టెన్స్ పొందుతున్న కంటెంట్ అని చెప్పొచ్చు. ఈ పెప్టైడ్స్ ఏం చేస్తుంది అంటే రెటినాల్ కానీ వైటమిన్ సి కానీ చేసే పని ఇది కూడా చేస్తుంది, కానీ వాటికంటే కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండ్ వీటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటే స్కిన్ ఇరిటేషన్ కానివ్వండి చాలా వరకు తక్కువగా ఉంటుంది. సో పెప్టైడ్స్లో మనం కామన్గా కాపర్ పెప్టైడ్ అంటాము, కాపర్ ట్రైపెప్టైడ్ అంటాము, లేదా స్టైల్ టెట్రాపెప్టైడ్ అంటాము. ఇటువంటి డిఫరెంట్ నేమ్స్తో చాలా పెప్టైడ్స్ అనేవి ఉంటుంది. సో ఈ పెప్టైడ్స్ యూజ్ చేయడం ద్వారా మనకు కొల్లాజన్ అనేది ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, అలాగే మంచి యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ కూడా మెయింటైన్ అవుతుంది. బట్ కంపేర్ టు రెటినాల్ అండ్ వైటమిన్ సి పెప్టైడ్స్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ ఉంటుంది. అది కొత్త టెక్నాలజీ అండ్ మనకు సేఫ్గా ఉంటుంది కాబట్టి సో ఈ పెప్టైడ్స్ని కూడా యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్లో యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఏఎం రొటీన్ అండ్ పిఎం రొటీన్ అంటే డే కేర్లో ఎలా వాడాలి నైట్లో ఎలా వాడాలో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ మనకు మంచి క్లెన్జర్ యూజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటాము, ఫాలోడ్ బై మంచి సీరం. ఈ సీరంలో కంటెంట్ ఏముండాలి అంటే వైటమిన్ సి కానివ్వండి, ఫెరులిక్ యాసిడ్, నియాసినమైడ్ ఇటువంటి కంటెంట్ ఉండేది సీరం యూజ్ చేయండి. సీరం అయిపోయిన తర్వాత మంచి మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. ఈ మాయిశ్చరైజర్లో ఎటువంటి కంటెంట్ ఉండాలి అంటే మెయిన్గా సెరమైడ్స్ కానివ్వండి, హైల్యూరానిక్ యాసిడ్ కానివ్వండి, స్క్వేలిన్ కానివ్వండి, పెంటావైటిన్ ఇటువంటివి ఉన్న మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. మాయిశ్చరైజర్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్ మీ పర్సనల్ చాయిస్, మీ స్కిన్ టైప్ని బట్టి అంటే డ్రై స్కిన్ ఉందా, ఆయిలీ స్కిన్ ఉందా, కాంబినేషన్ స్కిన్ ఉందా, దాని తగ్గట్టు మంచి సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయండి. సో మార్నింగ్ ఏఎం రొటీన్లో ఈ స్టెప్స్ అనేవి ఉంటుంది. నెక్స్ట్ పిఎం రొటీన్ అంటే నైట్ టైం ఎటువంటి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏ స్టెప్స్లో వాడాలో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో నైట్ కేర్లో మళ్ళీ అగైన్ ఫేస్ వాష్తో స్టార్ట్ చేసుకుంటాం. ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత విల్ స్టార్ట్ యూజింగ్ మనకు సీరమ్స్ అనేవి యూజ్ చేసుకుంటాము. వైటమిన్ సి అనేది నైట్ టైం ఆప్షనల్, ఇఫ్ పాసిబుల్ మార్నింగ్ వరకే పెట్టుకోండి, ఎందుకంటే నైట్ టైం రెటినాల్ అనేది యూజ్ చేసుకుంటాము. సో రెటినాల్ అండ్ వైటమిన్ సి రెండు సేమ్ టైంలో యూజ్ చేసుకోకండి, స్కిన్ అనేది ఇరిటేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో నైట్ టైం ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత మంచి రెటినాల్ ఉన్న నైట్ కేర్ ప్రోడక్ట్ యూజ్ చేయండి. రెటినాల్ క్రీమ్ కానివ్వండి, సీరం కానివ్వండి. మీకు డ్రై స్కిన్ ఉంటే క్రీమ్ బేస్ యూజ్ చేసుకోండి, ఆయిలీ స్కిన్ ఆర్ కాంబినేషన్ స్కిన్ ఉందంటే యూ కెన్ గో ఫర్ సీరం బేస్డ్ రెటినాల్ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. రెటినాల్ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ దానిపైన మంచిగా మాయిశ్చరైజర్ లేయర్ అప్లై చేయండి. ఎందుకు అంటే రెటినాల్ యూజ్ చేస్తున్నప్పుడు మనకు స్కిన్ అనేది కొంచెం డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇరిటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే దానిపైన బాగా హైడ్రేటెడ్గా ఉంటుంది అండ్ రియాక్షన్స్ అనేవి ఎటువంటివి ఉండవు. రెటినాల్ బదులు ఆల్టర్నేట్గా పెప్టైడ్ బేస్డ్ ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో చూసిన తర్వాత చర్మాన్ని యవ్వనంగా ఎలా మెయింటైన్ చేసుకోవాలో తెలిసిందని అనుకుంటున్నాను. సో అందరి చర్మం యవ్వనంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, లేదా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎటువంటివి యూజ్ చేయాలి ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే డెఫినెట్లీ డర్మాడాక్ క్లినిక్కి విజిట్ చేయండి. మీకు ఒక మంచి యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్ రొటీన్ సెట్ చేయడంలో మేము హెల్ప్ చేస్తాము. See you in next video. Thank you.